మనం అనంతపురం నుంచి బత్తలపల్లి వెళ్తుంటే ఒక అబ్బాయి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇండియా జెండా ఓ పక్కన జై శ్రీరామ్ అంటూ కూడా జెండా పట్టుకొని కాలినడకన వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఈ అబ్బాయి ఎవరు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ దిగాం, కారు ఆపాము. మరి అబ్బాయి ఎవరు, మీరు ఏ ఊరు? మాది అనంతపూర్ లోకలే అండి. లోకల్. నేను వచ్చేసి 12 జ్యోతిర్లింగాలకి పాదయాత్ర చేస్తా ఉన్నాను అన్నమాట. 12 జ్యోతిర్లింగాలు? 12. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఏ జ్యోతిర్లింగం స్టార్ట్? ఫస్ట్ వచ్చేసి రామేశ్వరంకి వెళ్తా ఉన్నాను అనమాట. ఈ రోజే ఇంకా మొదలు పెట్టాను అనంతపూర్ నుండి. అట్లా. ఓహో, రామేశ్వరం ఇంకెట్లా? రామేశ్వరం నుండి భీమశంకరు అట్లా పైకి వెళ్ళిపోతాను అనమాట. లాస్ట్ ఎండింగ్ వచ్చేసి మన ఆంధ్రాలోని శ్రీశైలంలో ఎండ్ చేయాలి అని. శ్రీకాళహస్తిలో లేదు కదా? శ్రీకాళహస్తిలో లేదండి. లేదు. 12 జ్యోతిర్లింగాలు కూడా పాదయాత్రే? పాదయాత్ర, అది కూడా చెప్పులు లేకపోయినట్లు ఇట్లా ఉత్తకాళ్ళతోటే వెళ్ళాలి. ఎందుకు అలా అంత పెద్ద నిర్ణయం తీసుకు? అంటే లాస్ట్ టైం కూడా నేను జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి నేను ఆల్ ఓవర్ ఇండియా సైక్లింగ్ రీసెంట్గా అనంతపూర్ నుంచి పాకిస్తాన్కి కూడా పాదయాత్ర చేశాను అనమాట. అంటే రైతులకి జవాన్లకి సపోర్ట్గా. అనంతపూర్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళారా మీరు గతంలో? రీసెంట్గానే అండి అది కూడా. దాని తర్వాత ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలకి వెళ్తా ఉన్నాను. అదేమది పచ్చబొట్టు? జై జవాన్ జై కిసాన్ అని ఉంటుంది. అంటే మన దేశానికి వెన్నెముకలు వీళ్ళే కాబట్టి సో వీళ్ళకి సపోర్టెడ్గా చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు కదా, అప్పుడు దానివల్ల ఏమన్నా కొంచెమన్నా ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ ఏమైనా చలనం వచ్చింది అనుకోవచ్చా? నేను ప్రభుత్వాన్ని అవన్నీ మనం పట్టించుకోమండి, మనకంత అవగాహన లేదు దాని గురించి. సో నా అవగాహన ఏంది అంటే కొంచెమన్నా మనుషుల నుంచి మార్పు రావాలి, జవాన్లకి కిసాన్కి సపోర్ట్ చేయాలి అనేది. ఏమన్నా ఫోన్లు కానీ ఏమన్నా వచ్చాయా మీకు మీరు ఈ యాత్ర చేసినప్పుడు జై కిసాన్ జై జవాన్ వల్ల? సపోర్ట్ అయితే చాలా వరకు వచ్చింది. అంటే ఒక కామన్ మ్యాన్గా నేను స్టార్ట్ అవ్వగానే అది ఎవరికి తెలియదు కాబట్టి వన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత రెస్పాన్స్ బాగుందన్నమాట. ఈ ఖర్చులు ఇవన్నీ ఎలా చేస్తాను అంటే నేను వచ్చేసి ₹1 లేకోకున్నట్లే ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట. 2018 నుండి నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను అనంతపూర్ నుండి. సింగిల్ రూపీ లేకోకున్నట్ల. అంటే ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు మనుషులంతా కూడా డబ్బు ఉంటేనే లైఫ్ ఉంటుంది, లేకుంటే ఉండదు అంటూ ఉన్నారు కాబట్టి డబ్బు కంటే ఇంపార్టెంట్ మనకు మన ఆత్మవిశ్వాసం, ఇది ఉంటే సరిపోద్ది, మనం ఏ విధంగా బతుక్కోగలము అనే దానికి ఇది ఒకటి. అంటే నీ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పగలవా? మొన్న పాకిస్తాన్కి వెళ్ళారు కదా, ఫుడ్ ఇవన్నీ ఎట్లా చేశారు, అకామిడేషన్ ఎక్కడ పడుకోవడము, ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పవా? ఫుడ్ పరంగా అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దారింట వెళ్ళేటప్పుడు కామన్ మ్యాన్స్ అంతా చాలామంది ఆపి ఫ్రూట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ భోజనం కానీ ఇలాంటివి పెట్టిస్తూ ఉంటారు. అంటే మన ఆంధ్రాలో అంటే మీరు చూస్తారు, వేరే రాష్ట్రాలకు వెళ్తారు కదా, అప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇవన్నీ ఫాలోవర్స్ ఉండరు కదా. అంటే మెయిన్ మనకి మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు అనమాట, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఇవన్నీ కూడా. మొత్తం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాను. అలా అయ్యేసరికి ఏంటంటే మన కాజ్ గురించి అడుగుతారు, అంటే ఏ పర్పస్ మీద వెళ్తున్నావు ఏంటి. సో అప్పుడు నేను నా కాజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఎవరన్నా మీకు కనీసం హెల్పింగ్ అంటే డబ్బు ఏమైనా ఇవ్వడానికి ఎవరైనా వచ్చి ఏమన్నా తీసుకో మా హెల్ప్ కావాలా అని అడిగిన? అలా చాలా మంది ఉంటారు, అడుగుతూనే ఉంటారు, హెల్ప్ చేస్తామంటూ ఉంటారు. బట్ నాకు ఎంతవరకు అవసరం ఉంటుందో అది మాత్రమే తీసుకొని నేను మిగతాదంతా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. డబ్బు తీసుకోరా మీరు? నాకు ఎంత అయితే యూజ్ అవ్వద్దో అంతే అనమాట. అంతే. ఈ రోజు అలసిపోయి ఫీవర్ వచ్చి కాళ్ళు బొబ్బలు ఎక్కి 1 రోజు 2 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే నేను నార్మల్గా నైట్ టైం స్టేయింగ్ వచ్చేసి పెట్రోల్ బంకు, టెంపుల్స్, హోటల్స్, అంటే నార్మల్గా డాబాస్ ఇవి ఉంటాయి కదా, అక్కడ స్టే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకొకవేళ అట్లాంటి హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు పెట్రోల్ బంకుల్లోనే అడిగి అక్కడే ఆగిపోతూ ఉంటాను. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎప్పుడన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఏమైనా వచ్చింది? ఇప్పటిదాకా అయితే ఏది రాలేదు. ఒక 7 yearsగా అయితే ఇప్పటిదాకా నాకు ఏది రాలేదన్నమాట. ఇప్పుడు లాస్ట్ టైం పాకిస్తాన్కి వెళ్ళారు కదా, పాకిస్తాన్లోకి అలౌ చేశారా? లోపలికి అలౌ చేయలేదండి, పర్మిషన్స్ తీసుకున్నా కానీ లోపలికి అలౌ చేయలేదు అనమాట. బార్డర్ వరకు వెళ్ళాను. మన ఆర్మీ వాళ్ళని ఎవరైనా కలిసారా? కలిసానండి. ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇప్పుడు మన ఆంధ్ర నుండి ఇలా జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదంతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ జ్యోతిర్లింగాలకు వెళ్ళడానికి మెయిన్ మోటో ఏంటి మీకు? మెయిన్ మోటో ఏంటి అంటే మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఏమంటే ఒక హిందూగా నేను అవి చూడాలనుకున్నాను అనమాట. పాదయాత్ర ద్వారానే ఎందుకు చేయాలనుకుంటున్నావు? బస్సుల్లోనో ట్రైన్లోనో లేకపోతే ఇంకో విధంగా వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు కానీ బట్ నాకు అంత స్తోమత లేదనమాట. నాకున్న దాంట్లో నేను ఈ విధంగా చేయగలను అంటే ఈ విధంగా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ వచ్చేసి పెయింటర్ అనమాట. పెయింటింగ్ వర్క్ చేస్తాను. నాగభూషణ్. నేను మా చెల్లెలు అంతే. చెల్లెలు ఏం చేస్తారు? మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నాకు ఇది ఒక డ్రీమ్ అన్నట్టు అంతే. ఏం చదువుకున్నారు మీరు? నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. మీ అంటే బర్త్ ప్లేస్ ఎక్కడ? అనంతపూర్ లోకల్ అండి. ఎక్కడ? కళ్యాణదుర్గం బైపాస్. అవునా? రెంటెడ్ హౌసా ఓన్ హౌసా? ఓన్ హౌస్. ఓన్ హౌస్. అంటే మీ ఫాదర్స్ వాళ్ళకి ఏదైనా జాబ్ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళకి ఏదో ఇవ్వాలా
మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలనేది చాలామందికి పిల్లలకు ఉంటుంది. మీకెందుకు ఇది డిఫరెంట్గా ఈ కాలినడకని తిరగల్లా జ్యోతిర్లింగాలకు వెళ్ళాలని అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? థాట్ ఏంటంటే ఇంకా మా తాతయ్య వాళ్ళ సైడ్ అంతా కూడా ఫార్మర్సే అనమాట. అప్పట్లో పంటల వల్ల ఈ నష్టాలు వచ్చేసి మొత్తం అంతా భూములు అమ్మేసుకొని వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కష్టాలు అనేటివి చూశారు. అంటే జనరేషన్ మారే కొద్దీ కూడా ఫార్మర్స్కి వాల్యూ అనేది పడిపోతూ ఉంది కానీ చెప్పి అది పెరగట్లేదు అనమాట. అసలు ఎందుకు జరుగుతూ ఉంది? ఇప్పుడు నా ఫ్యామిలీలోనే మా వాళ్ళంతా కూడా భూములన్నీ అమ్మేసుకున్నారు. ఇంకా అలానే ఇండియాలో ఉన్న ఫార్మర్స్ అంతా అమ్మేసుకుంటే ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కూడా ఆర్గానిక్ కాకుండా మొత్తం కల్తీ ఫుడ్ అనేది బయటకు వస్తూ ఉంది అనమాట. ఇంకా అలానే ఉంటే ముందు జనరేషన్కి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో వచ్చింది. అంటే మీ తాతల్ది అంతా ఏ ఊరు వాళ్ళది? వాళ్ళది వచ్చి ముద్దినాయనపల్లి, అనిమిరెడ్డి కళ్యాణదుర్గం అక్కడ ఏరియా నుంచి ఇక్కడ వచ్చారా? అవునండి. ఓ నిజంగా గ్రేట్ బస్సు. అంటే సింగిల్ రూపాయి చూసారా? లైఫ్ అంటే ఏమి ఉండదు, జీవితం ఒక్క రూపాయి లేకుండా అలా వెళ్ళిపోవడమే, అవే గడిచిపోతూ ఉంటుంది. ఈ యంగ్స్టర్స్ నిజంగా చూసి అభినందించాలా. మనం కూడా ఎక్కడైనా మన దగ్గర డబ్బులు లేవే, ప్రయాణం ఎలా చేయాలా అనుకుంటారు, పోతుంటే అన్ని గమ్యం చేరుతుంది. ఇప్పటికే ఎన్నిసార్లు చేశానన్నారు? నేను 2018 నుంచి చేస్తాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది 18,000 కిలోమీటర్లు చేశాను అనమాట. మన అనంతపూర్ నుండి ఎక్కడికి? మొత్తం ఇండియా మొత్తం చేశాను. 18,000 కిలోమీటర్లు. అప్పుడు 18,000 కిలోమీటర్లు ఫస్ట్ టైం. మీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు ఫస్ట్ కదా, తెలియదు. ఆ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే అప్పటి వరకు నేను ఊహించుకున్న లైఫ్ వేరనమాట. డబ్బు, ఫ్యామిలీ ఉంటే సరిపోద్ది, ఏదో ఒక జాబ్ చేసుకుంటా లీడ్ చేయొచ్చు లైఫ్ని. బట్ అవేవి లేకపోయినట్లు మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉండాలి. నేను పెరిగిన ఊరికి ఒక పేరు రావాలి. మనం బ్రతుకుతున్నాము అంటే దానికి ఏదైనా ఒక మోటివ్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి ఇలా వచ్చేసాను. ఫస్ట్ టైం కదా, కొత్త కదా, అప్పుడు కొత్తగా వెళ్ళినారు 18,000 కిలోమీటర్లు. అప్పుడు మీ అనుభవం అంటే అక్కడక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ ప్రాబ్లము, ఏడన్నా దొంగలు రావడమో, లేకపోతే ఎందుకు వచ్చినావనో, కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే స్టార్టింగ్లో అంటే బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు కొట్టడం కూడా జరిగింది, కొట్టించుకోవటాలు అవన్నీ. అంటే స్టే దొరక్క ఇబ్బంది పడటాలు, అంటే ఇట్లా ఫుట్పాత్ పైన పడుకొని పోవటాలు కూడా జరిగాయి. ఎందుకు రా నువ్వు దొంగవా ఏమన్నా అడిగిన కూడా ఉంటాయి చాలా మంది, చాలా అసలుకి. చాలా మంది సాధువులను కానీ ఇలాంటి వాళ్ళని కొంతమంది చాలా మంది ఎక్కడ పడుకుంటారు, ఏదైనా చేస్తుంటారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ నేను ఒకసారి వన్స్ ఇట్లా ట్రావెల్ ఏదైనా స్టార్ట్ చేశాను అంటే నేను ఒక బెగ్గర్ లాగా ఫీల్ అయిపోతాను అనమాట. నాకు ఒక ఫ్యామిలీ, ఇల్లు ఇవేవి లేకుండా స్వతంత్రంగా నేను ఏ విధంగా బతకగలను, ఎవరు సపోర్ట్ లేకపోయినా, చేతిలో ₹1 లేకపోయినా నేను సర్వే అవ్వగలనా లేదా అన్నట్టు నేను అది ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా అంటారు కదా, మనం ఏం చేసినా చేయకపోయినా టైం ముందుకు వెళ్ళిపోతానే ఉంటుందని. మన టైం బాగుంటే అన్నీ మనకి దక్కుతాయి, ఏం లేదంటే ఎట్లా రాసి పెట్టింటే అలా జరుగుతుంది. ఉన్నది ఒక కొడుకు, మీ అమ్మ నాన్న ఎంతో మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. నువ్వు ఈ విధంగా చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏందిరా నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అని అనలేదా? అంటే స్టార్టింగ్ అన్నారండి ఇవన్నీ కూడా, నువ్వు ఏమొస్తుంది నీకు, ఎందుకు చేస్తావు అన్నావు అంటే, దేశంలో ఎవరికి లేనిది నీకెందుకు అది ఇది అని. యాక్చువల్లీ నాకు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలనేది డ్రీమ్గా ఉండే, బట్ అది అవ్వలేదు అనమాట. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల స్టడీస్ లేక నేను ఆగిపోయాను. బట్ ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఫార్మర్స్, జవాన్లు. వీళ్ళు లేకపోతే మనం లేం కదా అనే బేస్ మీదనే అసలు ఏమవుతా ఉంది ఏంది. 4 గోడల మధ్యలో కూర్చొని జై జవాన్ జై కిసాన్ అంటే ఎవరు పట్టించుకోరు. ఇండియా మొత్తం తిరగాలి, చూడాలి మన స్టేట్ ఎలా ఉంది, బయట స్టేట్ ఎలా ఉంది, మన సైడ్ పొలిటికల్గా ఎలా ఉన్నారు, బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాను అనమాట. అవునా? సరే, ఈ మొత్తం మీద అంటే లైఫ్ అంటే ఏంటి? ఇన్నిసార్లు తిరిగినావు, వేరే వేరే రాష్ట్రాలు తిరిగినావు. మెయిన్ మన ఇండియాలో భక్తి భావం ఎక్కువ, ఆధ్యాత్మికత ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇంతే కదా జీవితం అని ఏ విధంగా అనిపించింది? అది చెప్పాను కదండి, మనం ఏది చేసినా ఏం చేయకపోయినా జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే అందరు ఏమనుకుంటున్నారంటే మెయిన్ ఇదే, ఇంకా డబ్బు ఉండాలా, జాబ్ చేయాలా, సెటిల్ అవ్వాలని. మనకి ఏది రాసుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర నేను ఈ 7 ఇయర్స్గా ₹1 లేకుండా తిరుగుతూనే ఉన్నా. ఎక్కడ ఒక హెల్త్ ప్రాబ్లం రాలేదు, పలానా ఏదన్నా ఒక దానివల్ల ఇబ్బంది పడిండేది కూడా లేదు. స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి బయట స్టేట్స్లో ఇబ్బంది పడ్డా, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకెక్కడ కూడా ఇబ్బంది పడలేదు అనమాట. మీ జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం ఇండియా మొత్తం తిరిగి చూడాలి అని. ఇండియా మొత్తం, తర్వాత వరల్డ్ మొత్తం 195 కంట్రీస్ తిరగాలి అని. డబ్బు లేకోకుండా అదే వచ్చేకుండానే మొత్తం అంతా తిరిగి చూడాలి అని. అప్పుడు ఫ్లైట్ టికెట్లు అవన్నీ కావాలి కదా, వేరే దేశాలకు వెళ్ళాలంటే షిప్, ఫ్లైట్ ఏదో ఒకటి కావాలి కదా. నా దగ్గర ఉండకపోయినా కానీ అప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే అప్పుడు వెళ్ళేదాన్ని. అంటే పెళ్లి చేసుకోవా? ఇంట్రెస్ట్ లేదండి దాని మీద. పెళ్లి అసలు ప్రస్తుతానికైతే అసలు అలాంటి ఆలోచనలు ఏవి లేవు అనమాట. అంటే ఫ్యూచర్లో ఏమన్నా చెప్పలేము, అది చెప్పలేము. చూశారు కదా, ఈ అబ్బాయి నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. డబ్బులు ఇవన్నీ కాదు, లైఫ్ చాలా ఉంది. ప్రపంచాన్ని చూసేయాలనే ఒక డబ్బు లేకోకుండా ఇప్పటికీ ఇండియా మొత్తం తిరిగారంట. మనం కనీసం మన అనంతపురం జిల్లా కూడా తిరగలేకున్నాము. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, బత్తలపల్లి రోడ్డు, చెన్నై హైవే.